హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి. మీకు మీ కుటుంబ సభ్యులకు. ఎక్కడైతే మా దీపావళి చూసారా, వర్షంతోనే స్టార్ట్ అయిందనమాట. అసలు పొద్దున్న లేద్దాం అనుకున్నాను కానీ ఇంకా లేచినప్పటి నుంచి నైట్ నుంచే కొద్దిగా వర్షం అయితే కురుస్తూ ఉంది. ఇంకా లేచి కూడా పొద్దున్నే ముగ్గు పెట్టాలి, ఇంకేమైనా చేయాలని అయితే ఉద్దేశం అయితే లేకపోయిందనమాట. వర్షం పడితే ఇంకేం చేస్తాం చెప్పండి. దివాళీ కోసం 1 వీక్ ముందు నుంచి అయితే ఇల్లంతా బాగా శుభ్రం చేసుకున్నాను. తీరా దివాళీ వచ్చే టైంకి అసలు ఇంట్లో పండగలాగా లేదనమాట. అట్లా అయిపోయింది. ఇంకా మా వారైతే బయటకు వెళ్ళేటప్పుడు నార్మల్గా ఇంకా దీపం అయితే పెట్టేసి వెళ్ళిపోయారండి. ఇంకా చూడండి అప్పటికి టైం అయితే ఎట్లా అవుతుంది. పిల్లల వరకు అయితే మామూలుగా అయితే రెడీ చేసి అయితే పెట్టేశాను. ఇంకా పండగైనా ఎలా అయినా కానీ పిల్లలు అయితే ముందు రెడీ చేసేయడం బెటర్ కదండి. ఇంకా పిల్లలు అయితే ఇంట్లో ఆడుకుంటున్నారు. ఇంకా మధ్యాహ్నంలోకి అయితే రాగి సంగటి చేశాను మావి కోసం. అట్లాగే కొద్దిగా సాంబారు, వైట్ రైస్ అయితే చేశాను అనమాట. అప్పటికి టైం చూడండి 1:30 అవుతుంది. మా పరిస్థితి ఏమో ఎట్లా ఉందన్నమాట. అసలు విపరీతమైన వాటరు. అసలు ముగ్గు పెట్టకపోవడమే మంచిదయ్యింది. అసలు పెడదామన్నా కూడా లేదు. ఇంచుమించు మాకు బుధవారం నుంచి అన్నమాట బాగా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ క్లైమేట్ తగ్గిన తర్వాత ఇంకా మా వారైతే సింగరాయ కొండ అయితే వెళ్ళారనమాట బాంబుల కోసమని. ఇంకా పిల్లలకి కాస్త అంటే పొద్దుటి నుంచి అడుగుతూ ఉన్నారనమాట బాంబులని. సరే ఏం చేసినా చేయకపోయినా పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలి కదా. ఇంకా మా వారైతే ఇంకా అలాగా బయటికి అయితే వెళ్ళైతే ఇంకా బాంబులు అయితే తీసుకొని వచ్చారండి. పెద్దగా ఏం తేలేదు, చిన్నపిల్లలు కదా మా పిల్లలైతే. ఏదో అలా ఒక రౌండ్ అయితే వేసుకొని వచ్చారనమాట. ఏవి ఎలా ఉంటాయి రేట్లు అంటే అందరూ ఒకే దగ్గర అయితే పెట్టుకొని ఉంటారు కదండి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రేట్ అనమాట. ఇంకా అందుకని చెప్పేసి అట్లాగే అన్నీ చూసుకొని వస్తున్నారు. ఇంక ఈసారి అయితే పెద్దగా టపాసులు అయితే ఏం తేలేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి అయితే సింపుల్గా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. అట్లాగా క్రాకర్స్ ప్యాకెట్స్ అయితే నార్మల్గా ఒక 5 అయితే తీసుకొని వచ్చారు. ఇంకా పెద్దవి అయితే అవి ఏంటో ఇంక ఇవి అయితే చుచ్చురు బుడ్లు అనమాట, చిన్నవి. ఇంక ఇవి వచ్చేసి అయితే వాటర్ డిఎస్ లాంటివి అనమాట. మామూలుగా ఛార్జింగ్ డిఎస్ ఉంటాయి కదండి, ఛార్జింగ్ పెడితే వెలిగిపోద్ది అనమాట. సో అట్లాంటివి అయితే తీసుకొని వచ్చారనమాట. టోటల్గా వీటికే 300 అయిపోయిందంట. అసలు భలే ఆశ్చర్యం అనిపించింది నాకైతే. ఇంక ఇవైతే పొడవుగా ఉన్నాయి కదా, ఇది కూడా ఏమో క్రాకర్స్ లాగే ఉంటాయని చెప్పేసి మా వారు తెలియక తెచ్చేశారు. ఇవి ఏంటంటే ఈ పొడవుగున్నవి మనము బాంబులు వెలిగించుకోవడానికి అట్లాగనమాట. ఇంకైతే మా వారు తీసుకొచ్చేసిన తర్వాత అయితే నేనైతే ఇంకా గుమ్మం దగ్గర అయితే అవి పెట్టేశాను. ఇంకా వీధి గుమ్మం దగ్గర అయితే 2 క్యాండిల్స్ అయితే పెట్టేశానండి. అప్పటికి చిన్న చిన్న జల్లులు అయితే పడుతున్నాయి. అవి ఇంకా తర్వాత అయితే వదిలేసాయి అనమాట. అంటే పడ్డాలా లేదా అన్నట్టు. ఇంకెక్కడైతే ఈవినింగ్ కదా ఇంకా మా వారైతే ఇంకా క్రాకర్స్ తీసుకొని వచ్చేసరికి అయితే అప్పటికి 8:30 అయిపోయిందండి. ఆయన 6:30కో ఏమో వెళ్ళారు. ఇంకా అటు నుంచి ఆయన రిటర్న్ వచ్చేసరికి 8:30 అయిపోయింది. ఇంకా సరేలే ఈ సంవత్సరం అసలు ఏం చేయమేమో అనుకున్నాను. నాకు వర్షం పడడం వల్ల అసలు ఆ మూడ్ అంతా చేంజ్ అయిపోయిందనమాట. అసలు ఆ కల్లో కూడా ఊహించుకోలేదు ఇలాంటి దివాళీ జరుగుతుందని. మొత్తం అంతా ప్లాన్ చేసుకున్న తర్వాత వర్షం వల్ల ఈరోజు ఇట్లాగ అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ టైంకి కాస్త వాతావరణం బాగుండడం వల్ల లేచి ఇంకా మామూలుగా ఇంట్లో తడిగుడ్డ పెట్టేసుకొని మామూలుగా దీపం అయితే పెట్టేసుకున్నాము. ఇంకెక్కడైతే చూడండి మా పిల్లల హ్యాపీనెస్ మామూలుగా లేదు. ఇంకా మా వారైతే రా నువ్వు కూడా కాల్చు, ఎందుకు అలాగుంటావు అనేసి అని అంటున్నారు. సరే అని చెప్పేసి ఇంకా నేను కూడా మా పిల్లలతో పాటు కూర్చొని అయితే ఒక 2 కాకర పువ్వొత్తులు అయితే కాల్చాను. నాకు అసలు ఇష్టం లేదనమాట. వర్షం పడడం వల్ల అసలు రెడీ అవ్వలేదు. అసలు ఏది చేసుకోవడం కుదరలేదు ఈ సంవత్సరం. ఏంటి ఇట్లా అయిపోయిందని నేను అది బాగా ఫీల్ అయిపోయాను. అందుకని చెప్పేసి పెద్దగా రెడీ అవ్వడానికి కూడా ఇష్టపెట్టుకోలేదు. ఇంకా మా వారు వచ్చేసరికి 8:30 అయింది కదండి. ఇంకా నైట్ డ్రెస్సులను అయితే ఉన్నాను. ఇంకా అప్పటికప్పుడైతే టాప్ అయితే మార్చేసుకొని ఇంకా క్రాకర్స్ కాల్ద్దామని చెప్పేసి అయితే బయటికి అయితే వచ్చాను అనమాట. ఎలాగో 2 కాకర పువ్వొత్తులు కాల్చావు కదా, అట్లాగే ఒక చుచ్చురు బిడ్డ కూడా వెలిగించుకో, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఏమంది అని చెప్తేనేమో సరే అని చెప్పేసి అయితే నా వరకు అయితే ఒక చుచ్చురు బిడ్డ అయితే కాల్చేసి ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళిపోయానండి. అసలు ఎంత అనుకున్నాను దివాళీ అట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలని చెప్పేసి. అట్లీస్ట్ బయట నుంచి పువ్వులు కూడా తీసుకోలేని పరిస్థితిలో అలా అయిపోయిందనమాట. ఏం చేసుకోలేదు ఇయర్కి అయితే. ఇప్పుడైనా కాదు అంటే పెళ్ళైన సంవత్సరం ఏమో బాగా చేసుకుని ఉంటాను. పిల్లలు పుట్టిన తర్వాత 3 సంవత్సరాలు కూడా ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. నవంబర్, డిసెంబర్ ఆ టైంలో, డెలివరీ టైంలో. ఇంకా తర్వాత లాస్ట్ ఇయర్ కూడా ఇంకా అత్తయ్య చనిపోయారని కాబట్టి ఇంక మేము చేసుకోలేదు. ఇంక ఈ ఇయర్ అయినా మంచిగా చేసుకుందాము, అయిపోయింది కదా 1 ఇయర్ అయిపోయింది, మంచిగా చేసుకుందాం అనే టైంకి వాతావరణం ఏమి సహకరించలేదండి. అందుకని చెప్పేసి బాగా అప్సెట్ అయిపోయాను. ఇంక దానికి వచ్చి అసలు పండగ వాతావరణం లాగా లేదు. విపరీతమైన వర్షము. అసలు కల్లాపు జల్లి ముగ్గు వేసుకోలేదు. కనీసం పిల్లలు కూడా కొత్త బట్టలు వేసుకోలేదు. పొద్దున్నైతే తలస్నానాలు చేసి నార్మల్గా పిల్లల వరకు అయితే బట్టలు అయితే వేసేసాను. ఇంకా నైట్ టైం కదా, ఈవినింగ్ ఏముంటుందని చెప్పేసి ఇంకా అట్లాగైతే క్రాకర్స్ కాల్చుకున్నాం.